మా ప్రియ పరలోకపు తండ్రి ఈ పరిశుద్ధ నామానికి వందనాలు. ఎదురుగా మీ దాసు నిలబెట్టుకుని కట్టేస్తున్నారు. వారిని దీవించమని ఆశీర్వదించమని ఈ సమాజంలో ఆమేన్. ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం క్రిస్టియన్ హైటీ కార్యక్రమం. ఈరోజు మధ్యాహ్నం 5 గంటలకి రాష్ట్ర ముఖ్యమంత్రి విజయవాడలో ఏ గ్రాండ్ కన్వెన్షన్ హాల్లో బ్రహ్మాండంగా జరుపుతున్నారు. దానికి తోడుగా అన్ని జిల్లా ప్రధాన కార్యాలయాల్లో జిల్లా యంత్రాంగ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి అధ్యక్షులు బోస్బాబు గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జిల్లా కలెక్టర్ పెద్దలు దినకర్ గారు, స్థానిక శాసనసభ్యుడు యువకుడు శ్రీ గొంతు శంకర్ గారు, ప్రపంచంలో వివిధ మతాలు ఉన్నాయి, వివిధ కులాలు ఉన్నాయి, వివిధ ప్రాంతాలు ఉన్నాయి, వివిధ మనోభావాలు ఉన్నాయి. ఎవరికి ఎన్ని మనోభావాలు ఉన్నా సరే మనందరి బాధ్యత మత సామరస్యాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిలో ఉంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క మతం మీద, ఒక్కొక్క దేవుడి మీద నమ్మకం ఉంటుంది. కానీ ఎవరు నమ్ముకున్న వాళ్ళని గౌరవించాలి తప్ప ఏ ఒక్కరిని మనం కించపరచకుండా సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళినప్పుడే అందరికీ మంచి జరుగుతుందని నమ్ముతున్నటువంటి వ్యక్తిని. దానికి నేను గర్వంగా చెప్పగలిగాను. తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన తర్వాత ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ ఏ ఒక్క రోజు కూడా మత సామరస్యానికి విఘాతం లేకుండా కాపాడినటువంటి పార్టీ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓకే, నాకు వెంకటేశ్వర స్వామి మీద ఉండొచ్చు, ఇంకొకరి మీద ఉండొచ్చు, మళ్ళీ మనకి యేసు ప్రభు మీద ఉండొచ్చు. అది తప్పు పట్టక్కర్లేదు. ఎవరు నమ్మిన దేవుడిని వాళ్ళు కొలుసుకోవడం అనేది అదొక నమ్మకం. కానీ అందరినీ సామరస్యంగా తీసుకెళ్లవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. ఆ బాధ్యతని ఈ ప్రభుత్వం తూచా తప్పకుండా అమలు చేస్తుందని చెప్పి స్పష్టంగా మాట్లాడుతున్నాను. 2014-19 నేనే ఈ జిల్లాకి మంత్రిగా ఉన్నాను. ఆ రోజు అంగరంగ వైభవంగా 5 సంవత్సరాలు నేను అటెండ్ అవ్వకుండా ఏ ప్రాబ్లం లేదు. సంవత్సరానికి ధీటుగా హైటీ కార్యక్రమం చేసేవాళ్ళం. ఆ రోజు 1,50,000 బడ్జెట్ కూడా కేటాయించేవాళ్ళం. ఈరోజు 5 సంవత్సరాల్లో ఏం జరిగిందో దాని గురించి మనం ఆలోచించవలసిన అవసరం లేదు, చర్చించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఆ రోజు ఎన్నో వినూత్న పథకాలు క్రిస్మస్ శోధన గురించి ప్రవేశపెట్టారు. మీకు తెలుసలేదు, క్రిస్మస్ వచ్చిందంటే నెల రోజుల ముందే ఈ జిల్లాలో ఎన్ని చర్చిలు ఉన్నాయి, చర్చిలన్నింటికీ రిపేర్ చేయండి, రంగులేయండి, ఒక పండగ వాతావరణంగా మీరు చేసుకోండి అని ఎతికెతికి చర్చిలన్నీ బాగు చేసి డబ్బులు ఇచ్చినటువంటి రోజులు 2014-19. ఆ రోజు ఎవరైతే పాస్టర్స్ ఉన్నారో చాలా మంది దీని మీదే బతుకుతారు. మనం ఇచ్చింది ఏదో కోట్ల రూపాయలు కాకపోయినా ఒక గౌరవం ఉండాలి పాస్టర్కి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో
పాస్టర్లకి 5,000 రూపాయలు జీతాన్ని కూడా పెట్టినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వంకు దక్కింది. దాన్ని రోజు కొనసాగిస్తున్నాం. అవసరమైతే దీనికి పెంచడానికి కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి దీనన్నింటికీ మించి ఎవరైనా సరే, ఏ మతమైనా, చనిపోయేటప్పుడు చివరికి వెళ్ళవలసిన ప్లేస్ వచ్చాను. చాలా దగ్గర క్రిస్టియన్ సోదరులకి శ్మశానాలు కూడా లేనటువంటి పరిస్థితి. నేను ఆ రోజు ఆర్డీఓస్ ఆదేశాలు ఇచ్చి జాయింట్ కలెక్టర్స్ చెప్పి ఎక్కడెక్కడైనా సరే క్రిస్టియన్ సోదరులకి శ్మశానం కావాలంటే మీరు ఇమీడియట్గా స్థలాన్ని కేటాయించమని చెప్తాం. స్థలాన్ని కేటాయించడమే కాదు, నిధులిచ్చి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టి ఒక బ్రహ్మాండమైనటువంటి శ్మశాన వాటికలు గత 5 సంవత్సరాల్లో ఎన్నో పెట్టారు. మళ్ళీ 5 సంవత్సరాలు ఏం జరిగిందో మీరందరూ సజీవ సాక్షులు. ఏది ఏమైనా సరే ఈ 5 సంవత్సరాలు మళ్ళీ ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడతాం. అన్ని విధాలు మీ పిల్లలు ఎవరైనా చదువుకుంటే బయటికి వెళ్తామంటే వారికి కూడా ప్రభుత్వం విదేశీ విద్య కింద డబ్బిచ్చి చదివించే బాధ్యత తీసుకుంటాం. మీలో కూడా ఎవరైనా సరే మ్యారేజ్ చేసుకుంటే చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, వారికి కూడా ప్రభుత్వ సహాయం అందించే విధంగా గతంలో చేశాం. మధ్యలో ఆగిపోయింది. మళ్ళీ దాన్ని కూడా ప్రారంభించడానికి ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నాం. ఈరోజు మళ్ళీ ప్రతి ఒక్కరికి నేను మాటిస్తున్నాను. మా వంతుగా మా ప్రభుత్వం తరఫున ఎంతవరకు వీలైతే అంతవరకు సహాయ సహకారాలు అందిస్తాం. అయితే చిన్న ఇబ్బందులు ఉన్నాయి, ఎక్కడ ఉంటాయి. కానీ మీలో కూడా కొంచెం గ్రూపులు ఉన్నాయి. అందరం సమానంగా ఉండాలి. అందరికీ దేవుడు యేసు ప్రభు శాంతి కోరుకున్న వ్యక్తి, ఐకమత్యం కోరుకున్న వ్యక్తి, సమాజం బాగుండాలని కోరే వ్యక్తి. ప్రతి ఒక్కరూ ఈ సమాజంలో గౌరవప్రదంగా బతకాలని కోరుకున్నటువంటి వ్యక్తి. కాబట్టి అది చిన్న ఉంటాయి. ఎక్కడైనా సరే గ్రాడ్యుయేట్గా దాన్ని తీసుకెళ్ళాలి. దానికి వెల్ఫేర్ ఆఫీస్కి కూడా బాధ్యత తీసుకోవాలి. మీ వల్ల సాధ్యం కాకపోతే, మీకు ఒకవేళ ఆ శక్తి లేకపోతే ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలి. తీసుకుంటే కార్యక్రమాలు బాగా జరుగుతాయి. అందరికీ ఆహ్వానం. ఐటీ అంటే 10 మంది కూర్చోవడం, ఒకరికొకరు పలకరించుకోవడం, ఒకరికొకరు కష్ట సుఖాలు తెలుసుకోవడం, అందరం కలిసి సమూహంగా మాట్లాడుకోవడం ఐటీ తప్ప ఇక్కడ ఏది ఐటీ అంటే ఏదో కార్యక్రమం అని చెప్పుకోవాలి. అలాంటప్పుడు ఒక 10 మంది వస్తే 10 రకాల విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నాను. భవిష్యత్తులో ఇంకా బాగా చేద్దాం. ఆ రోజైతే ఓపెన్ ప్లేస్లో పెట్టాం. ఒకరోజు మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్లో పెట్టాను, ఒకరోజు పెట్టి బాగా చేశాం. ఈ సంవత్సరం అయిపోయింది. నెక్స్ట్ నుంచి ఇంకా ఘనంగా చేసి ఇన్విటేషన్స్ కూడా బ్రహ్మాండంగా తయారు చేసి ఒక నెల రోజుల ముందు నుంచే ప్రతి ఒక్కరికి సమాచారం ఇచ్చి ఒక పండగ వాతావరణంలో మనం చేయాలి. దానివల్ల ప్రతి మందికి మేలు జరిగే విధంగా మనం ముందుకెళ్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, యేసు ప్రభు ఆశీస్సులు మనందరిపైన ఉండాలి. ముందుగా రాష్ట్రంపై ఉండాలి. ఉండి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆనందంగా బతకడానికి యేసు ప్రభు ఆశీస్సులు వచ్చినారు మనందరికీ ఉండాలని, ఉంటాయని చెప్పి భావిస్తూ ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ థ్యాంక్ యూ. వచ్చిన మీ అందరికీ క్రిస్మస్ శుభములు, క్రిస్మస్ సంతోషం, క్రిస్మస్ సమాధానం, క్రిస్మస్